గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాం సార్. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మంత్రివర్యులు, అలాగే అధికారులు, ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చినటువంటి రైతాంగం అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకున్నాను సార్. సార్, ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే మిమ్మల్ని ఈ ముఖ్యమంత్రి స్థాయిలో చూడాలని ఎప్పటి నుంచో మా కోరిక సార్. అయితే సార్, తమరు పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా నెరవేరుస్తున్నటువంటి క్రమంలో, సారీ సార్, నా పేరు గంగాధరం సార్. నేను తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం నుంచి చల్లపల్లి గ్రామంలో ఆక్వా రైతుగా మేము ముందుకు వచ్చాను సార్. నేను రావటానికి గల కారణం మీకు చెప్పాలని నాకు ఆశ సార్. ఎందుకంటే అండి, మీరు పాదయాత్రలు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా సార్ అసలు తప్పకుండా ఏది కూడా వదలకుండా నెరవేరుస్తున్నటువంటి క్రమంలో ఈ చాలామంది నాయకులు ఎలక్షన్ ముందు వస్తారు సార్, హామీలు ఇస్తారండి. హామీలు ఇచ్చేసి నెగ్గిన తర్వాత, అధికారం వచ్చిన తర్వాత వాటినన్నీ కూడా వదిలేసండి 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత చివరిలో ఏదన్నా పెడితే 1-2 హామీలు నెరవేర్చాలని ఆ సంకల్పంతో ఉన్నారు సార్. కానీ మీరైతే నెగ్గిన వెంటనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మొదటి రోజు నుంచి ఏ ప్రజలైతే కష్టపడి మీకు ఓట్లేసి నెగ్గించారో ఆ ప్రజలను నెగ్గించడానికి మీరు ప్రతిరోజు కూడా పడేటువంటి శ్రమ, తపన కూడా సార్ మేము చూస్తున్నాం సార్. చాలా సంతోషం అండి. అయితే సార్, ఆక్వా రైతుగా సమయం లేనందుకు 2 విషయాలు చెప్పి మరి ముగించాలనుకుంటున్నాం సార్. ఆక్వా రైతుగా ఆక్వా రంగంలో మీరు ఇచ్చారు సార్ ఒక భరోసా, ఒక హామీనండి. కరెంటు ఈ ఆక్వా రైతులను ఆదుకుంటానని మాట ఇచ్చినటువంటి క్రమంలో మీరు ఇచ్చినటువంటి మొట్టమొదటి మరి ఆక్వా రైతులకు చేసినటువంటి ఆదరించినటువంటి విషయం ఏంటంటే కరెంటు విషయం సార్. గతంలో అయితే సార్ మేము వేలల్లో కరెంటు బిల్లులు కట్టేవాళ్ళం అండి. ఈ కరెంటు బిల్లులు ఎక్కువ వచ్చేసి కట్టలేనటువంటి క్రమంలో ఆ కరెంటు కూడా కట్ చేసినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి సార్. కానీ మరి మీరు ముఖ్యమంత్రిగా అయినటువంటి వెంటనే మరి మీరు మాట ఇచ్చినటువంటి రీతిగా యూనిట్ ధర రూపాయన్నరకే ఇచ్చండి ఆక్వా రైతులను ఆదరించి నిజంగా చాలా ఈ ఆక్వా రైతాంగాన్ని అందరికీ కూడా గొప్ప మేలు చేశారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. నేను రియల్గా లబ్ధి పొందాను సార్ ఈ కరెంట్ విషయంలో. నాకులాగే అనేక మంది రైతులు, చాలామంది వేలల్లో రైతులు ఈ ఆక్వా రంగంలో కరెంట్ విషయంలో లబ్ధి పొందారు సార్. మరి అలాగే మీరు ఇచ్చినటువంటి మాట నెరవేర్చడంలో ప్రభుత్వం మీద 100 కోట్ల భారం పడినప్పటికీ కూడా ఈ ఆక్వా రైతులను ఆదరించాలనేటువంటి మంచి మనసుతో మాకు మంచి మరి ఉపకారం చేసినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను సార్. మరి అలాగే మొన్న ఈ కోవిడ్ టైంలో సార్ నిజంగా నాకంటే ముందు 2-3 రోజుల ముందండి కొంతమంది రైతులు 100 కౌంటర్ రొయ్యలు 50 రూపాయలకి 60 రూపాయలకి రోడ్డు మీద అమ్మినటువంటి సందర్భం చూశాను సార్. మరి వెంటనే మీరు ఈ ఆక్వా రంగాన్ని ఆదరించాలని, ఆదుకోవాలని ఆక్వా రైతులకి ఒక ధర నిర్ణయించండి. నిజంగా మీరు ఇచ్చినటువంటి ఆ కాలంలో, ఆ టైంలో మీరు ఆ నిర్ణయం తీసుకోకపోతే సార్ ఆక్వా రైతులు నిజంగా చాలామంది ఆత్మహత్యలు చేసుకుని ఉండేవారండి. కానీ మీరు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల, మీరు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మరి జిల్లా యంత్రాంగం, మరి కలెక్టర్ గారు కానీ, ఫిషరీస్ డిపార్ట్మెంట్ కానీ అంతా కూడా దగ్గరుండి ఆక్వా రైతులకి ఎక్కడికి వచ్చినటువంటి మరి ఈ రొయ్యల పెంపకంలో మరి మాకు ఫోన్లు చేసిన వాళ్ళు చక్కగా మరి ఆ నిర్ణయించినటువంటి ధరకే మాకు అమ్మివ్వటం ద్వారా ఈరోజు నిజంగా రియల్గా నేనైతే మీ ముందు ఇలా జీవంతో ఉన్నానంటే అది మీరు ఇచ్చినటువంటి ఆ నిర్ణయించినటువంటి రేటు సార్. లేదంటే నా పరిస్థితి చాలా దిక్కుతోస్తున్నటువంటి పరిస్థితిలో ఉండేవాడిని అండి. నిజంగా మీరు చేసినటువంటి అభివృద్ధి ఫలాలు అయితే సార్ ఇంకా దాన్ని వర్ణించలేమండి. మరి ఏ ముఖ్యమంత్రి కూడా చరిత్రలో చేయలేనటువంటి రీతిగా మరి మీరు చేస్తున్నారంటే నిజంగా అడగక ముందే ఎరిగిన వాడు దేవుడు అండి. ఆ దేవుడే మీ రూపంలో మా రాష్ట్రానికి వచ్చి అసలు ఇన్ని పథకాలు, ఇన్ని కులాలకి, ఇన్ని వర్గాలకి నిజంగా మీరు పెట్టారంటే అండి అది దేవుడితోటే సమానం సార్. మరి ఇంకా ఎన్నో కాలాలు మరి మీరు ముందుండి నాయకుడిగా ఉండి మా రాష్ట్రానికి సీఎంగా ఉండి మరి మీరు అన్ని విధాలా కూడా
ఈ పేద ప్రజలను ఆదరించాలని మేము అనుకుంటున్నాం సార్. అలాగే ఈ ఆక్వా రంగంలోనే కాదండి, మరి రియల్గా కూడా నా ఇంట్లో నా కుమార్తె బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతుంది సార్. నా కుమార్తె నాన్నగారిపై కట్టి పెట్టినటువంటి IIITలో న్యూజివీడ్లో ఫైనల్ ఇయర్ బీటెక్ చదువుతుంటే ఫీజు రియంబర్స్మెంట్ కూడా 10,000 నా భార్య అకౌంట్లో పడిందంటే అది నిజంగా మా పాప, మా కూతురు, నా భార్య కూడా చాలా సంతోషించారు సార్. నిజంగా సార్ మీ పరిపాలన యాజ్ ఏ క్రిస్టియన్ అండి ఒక విషయం చెప్తాను సార్. బైబిల్లో ఇర్మియాతో అన్నాడండి అదే వాక్యం, తల్లి గర్భంలో నువ్వు పడకముందే ఇర్మియా నువ్వు నాకు తెలుసు అన్నాడండి. నిజంగా మీరు సీఎం అవ్వక ముందే దేవుడు మిమ్మల్ని ఈ రీతిగా ఎన్నుకొని ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అసలే మంచి జరగాలని మిమ్మల్ని దేవుడు ఈ రీతిగా పంపించాడని నేను ఆశిస్తున్నాను సార్. మరి అలాగే దావీదు 40 ఏళ్ళ పాటు పరిపాలన చేశాడండి, సొలొమోన్ 40 ఏళ్ళు పరిపాలన చేశాడు సార్. మీరు కూడా ఈ ప్రజల ఆశీస్సులతో దేవుని దయతో ఇంకా ముందుకు మీ ప్రభుత్వం ఇంకా మంచి మంచి పథకాలతో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఇంకొక చిన్న విషయం సార్, లాస్ట్ ఈ ఆక్వా రంగంలో మేము అన్నీ పండించి చివరికి అక్కడికి వచ్చేటప్పుడు కండి ఈ కొనుగోలుదారులు అందరూ కూడా సిండికేట్ అయ్యి మద్దతు ధర లేకుండా వాళ్ళంతా కూడా కొంచెం ఇబ్బందులు పడుతున్నాం సార్ మేము. అయితే మీరు ఈ కోవిడ్ టైంలో తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల మేమందరూ కూడా సరైనటువంటి రేటుకి అమ్ముకున్నాం సార్. భవిష్యత్తులో కూడా మరి అదేవిధంగా ఈ ఆక్వా రంగం పండించుకున్నప్పుడు ఈ సరుకు వచ్చినప్పుడు మీరు సరైనటువంటి మరి నిర్ణయం మద్దతు ధర రైతులకు ఇచ్చి రైతులను ఆదరించాలని, సరైనటువంటి గిట్టుబాటు ధర కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి నేను ఇంతటితో ముగిస్తున్నాను సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ గంగాధర. ఈ ఆక్వా రంగంలో నువ్వు చెప్పినట్టుగా ఈ కోవిడ్ టైంలో మనం ఇంటర్వ్యూన్ కావడం అన్నది రేట్ అన్నది పడిపోకుండా దాన్ని ప్రొటెక్ట్ చేసే దానికోసం ఇంటర్వ్యూన్ కావడం అన్నది నిజంగా ఇంతవరకు ఎప్పుడు జరగల. ఆక్వా రంగంలో మొట్టమొదటిసారిగా ప్రభుత్వం ఇంటర్వ్యూన్ అయ్యి రైతు నష్టపోకుండా కాపాడగలగలం. నిజంగానే నువ్వు చెప్పినట్టు ఈ సిండికేట్ ప్రాబ్లం ఉంది. ఈ ఫీడ్ మార్కెట్టు, ఈ ఫీడు అండ్ మార్కెట్, ఈ 2 అంశాల మీద కూడా వీటి ప్రభావం కూడా ఉంది. వీటిని కట్టడి చేయడం కోసము అట్ ది సేమ్ టైం ఫీడ్ను మార్కెట్ను నిజంగానే కూడా రైతులకు తోడుగా నిలబడే వాళ్ళని ఎంకరేజ్ చేసేదానికోసము ఈ ఇండివిజువల్ క్విక్ ఐక్యూఎఫ్ను కూడా, ఇండివిజువల్ క్విక్ ఫ్రీజింగ్ను కూడా తీసుకొచ్చే కార్యక్రమం కూడా నెక్స్ట్ ఇయర్ పెట్టుకున్నాం. సో ఇవన్నీ కూడా చేస్తే ఇండివిజువల్ ఎప్పుడైతే ఐక్యూఎఫ్ వస్తుందో ఇప్పుడు స్టోరేజ్ కెపాసిటీ బాగా పెరుగుతుంది. స్టోరేజ్ కెపాసిటీ ఎప్పుడైతే 4 లక్షల టన్నుల మేరకు ఐక్యూఎఫ్ కన్నా తీసుకుని వచ్చి పెట్టగలిగితే సబ్స్టాన్షియల్గా స్టోర్ చేసి మనం హోల్డ్ చేసుకునే కెపాసిటీ పెరుగుతుంది. ఆ హోల్డ్ చేసే కెపాసిటీ పెరిగినప్పుడు డెఫినెట్గా రేట్ అనేది మనం కంట్రోల్లోకి తీసుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి అది కూడా ఖచ్చితంగా ఈ సంవత్సరం కార్యక్రమంలో అది కూడా పెట్టమని చెప్పి కూడా మాకు కూడా చెప్పడం జరిగింది. సో వీఆర్ ఆల్సో వర్కింగ్ టువర్డ్స్ ఇట్. ఖచ్చితంగా చేస్తాం. సార్ నమస్తే సార్, నెల్లూరు జిల్లా నుంచి వచ్చాను సార్, కావలి నియోజకవర్గం సార్. నా పేరు రాజు సార్. అన్న, గత ప్రభుత్వంలో మత్తె భరోసా కింద 4,000 వేసేవాళ్ళన్న, అది చాలామంది పడేది కదన్న. అలాగని ఇప్పుడు మీరు వచ్చిన ముఖ్యమంత్రి అయినప్పుడు 10,000 రూపాయలు వేశారన్న, ప్రతి ఒక్క మత్స్యకారు అకౌంట్లో డబ్బులు పడిందన్న. అదే కాకుండా 8 నెలల 9 నెలల పడాల్సిన డబ్బులు ఈ 5వ నెలలో పడటం అనేది మాకు చాలా ఆనందంగా ఉందన్న. అదే కాకుండా గత ప్రభుత్వంలో 6 రూపాయలు డీజిల్ సబ్సిడీ ఇస్తున్నారన్న. ఆ సబ్సిడీ కూడా ఏంటంటే సంవత్సరం తర్వాత ఇచ్చేవాళ్ళన్న డబ్బులు. ఇప్పుడు ఏంటంటే మీరు 9 రూపాయలు చేశారన్న. ఈ 9 రూపాయలు కూడా ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఇచ్చిన కార్డు తీసుకుపోతే అప్పుడే వాళ్ళు 9 రూపాయలు కట్ చేసుకొని మాకు దగ్గర నెలకి 3,000 నుంచి 4,000 రూపాయలు మా కుటుంబానికి ఆదాయం వస్తుందన్న. పోతే అన్న, గత ప్రభుత్వం 5 లక్షలు ఏటకు పోయి మరణిస్తే 5 లక్షల రూపాయలు అని చెప్పేసి అప్పుడు చెప్పారన్న. తమరు వచ్చిన తర్వాత అన్న 10 లక్షలు అన్న. మన కృష్ణా జిల్లాలో 6 మంది చచ్చిపోతే మరుసటి రోజే మీరు 6 మంది కూడా డబ్బులు ఇచ్చారన్న మీరు. అది చాలా సంతోషంగా ఉందన్న. పోతే అన్న, మాకు ఈ గుజరాత్ నుంచి
వలసపోయిన వాళ్ళనా 6,000 మంది అన్న. నువ్వు ఈ కరోనా సమయంలో బస్సులు పంపించి ఆ 6,000 మందిని రప్పించడం అనేది మాకు చాలా ఆనందంగా ఉన్నా. అది కాకుండా వాళ్ళకి మనిషికి 2,000 రూపాయలు ఇవ్వటం కూడా అనేది చాలా ఆనందంగా ఉందన్న. అన్న లాస్ట్ చివరి ఒక మాటన మా నెల్లూరు జిల్లాకి జోల్దన్ ఫిషింగ్ హార్బర్ అనేది మాకు ఒక చిన్ననాటి కళ అన్నది అన్న. ఆ కళ నెరవేర్చే మా నెల్లూరు జిల్లాకి అది మా మత్స్యకారులందరూ కూడా ఇటు చెన్నైకి, ఇటు కర్ణాటకకి, గుజరాత్కి వలసపోవాల్సిన అవసరం లేదన్న. అది మీ చేతులు గుండగా మాకు ఆ శంకుస్థాపన చేసి ఒక 2 సంవత్సరాల లోపల మాకు ఫిషింగ్ హార్బర్ అనేది మాకు రప్పిస్తానా. మా మత్స్యకారులు ఏ రాష్ట్రానికి వలసపోవాల్సిన అవసరం కూడా లేదన్న. మీ చేతుల మీదుగానే మళ్ళీ అన్న అది శంకుస్థాపన చేయాలని కోరుకుంటున్నాను అన్న. ఒకటే కోరికన్నా, మీరు ఒక్కసారి మా నెల్లూరు జిల్లాకి రచ్చబండ కార్యక్రమం రావాలన్నా. అది మా మత్స్యకార గ్రామంలో అన్న మా ఆశ అన్న. మా ఎమ్మెల్యే గారు రామిరెడ్డి ప్రతాపకుమార్ రెడ్డి గారు మాకు ఎన్నోసార్లు చెప్పారన్న, జగన్ అన్న తీసుకొని వస్తాము, మన మత్స్యకార గ్రామంలో రచ్చబండ పెట్టిద్దాము. రచ్చబండ పెట్టించిన రోజే మనం ఫిషింగ్ హార్బర్కి శంకుస్థాపన చేపిద్దాము అని మా ఎమ్మెల్యే గారు చెప్పారన్న. ఆ ఒక కోరిక మాకు నెల్లూరు జిల్లా వాళ్ళకైనా ఒక కోరికనా మాకు. ఈ అవకాశం ఇచ్చేందుకు నమస్తే అన్న. థ్యాంక్ యూ రాజు. నేను జువల్దిన్నకు కూడా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇస్తా ఉన్నాం. అది అన్న 8 షిప్పింగ్ హార్బర్లు చెప్పినాము అన్న. ఈ సంవత్సరం 8 షిప్పింగ్ హార్బర్లకు టెండర్లు పిలుస్తాం అన్న. ఈ సంవత్సరం పిలిచే కార్యక్రమం. అది చేపిస్తానా మా మత్స్యకారులు పక్క రాష్ట్రాలకు పోకుండా మేము ఇక్కడే చేపలు ఆట చేసుకొని 8 షిప్పింగ్ హార్బర్లు చేస్తాం. అదేదో మీరేదో మళ్ళీ మాట్లాడారంట కదా. అదే రెండు No, in his constituency, when he had asked for fishing harbor, ship landing facilities, 2 అడిగినాం అని చెప్పినారు. ఫిష్ ల్యాండింగ్ అనేది 2 ఫిష్ ల్యాండింగ్ ఇచ్చినారు. 8 ఫిషింగ్ హార్బర్లు, 2 ఇంతకుముందు 1 ఫిష్ ల్యాండింగ్ ఉండేది, ఇప్పుడు 2 ఫిష్ ల్యాండింగ్ ఫెసిలిటీస్ అన్న దగ్గర ఒకటి పెట్టమని చెప్పి. ఎందుకంటే ఈ శ్రీకాకుళంలో మనం పెట్టేది 20 కిలోమీటర్స్ అవి అంటాం. ఈ సంవత్సరం చేస్తాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నమస్కారం. నా పేరు వెంగళరెడ్డి అన్న. మాది పశ్చిమ ప్రకాశం మార్కాపురం నుంచి వచ్చాను. నేను బీటెక్ చదివాను. నాకు మొదటి నుంచి వ్యవసాయం అంటే ఇంట్రెస్ట్ ఉండడంతో సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలేసి మరి వ్యవసాయం చేద్దామని ఆశతో తిరిగి వచ్చాను. అందరిలాగానే పత్తి మిరప సాగు చేస్తూ మా పశ్చిమ ప్రకాశంలో ఏటా కరువులతో పాటుగా కొత్త వైరస్లు, జెమినీ వైరస్, అలాగే పత్తిలో గులాబీ రంగు పురుగు, ఇలాంటి కొత్త వైరస్లతో మేము వ్యవసాయం చేయడం చాలా కష్టం అనుకుంటూ, అట్లాగే గత పాలకులు మమ్మల్ని ఏదైతే వ్యవసాయం దండగా అన్నట్టు మమ్మల్ని మొండిగా రుద్దేసి మా మనసులలో ఆ విధంగా మమ్మల్ని సైకలాజికల్గా ప్రిపేర్ చేసి ఈ నీరు చెట్టు ఇలాంటి ప్రోగ్రాములతో వాళ్ళు కడుపులు నింపుకొని వాళ్ళు పండగ చేసుకునే స్కీమ్లు ఏదైతే పెట్టారో వాటిన్నిటి నుంచి మేము సైకలాజికల్గా నేను వ్యవసాయం చేద్దాము, రైతుగా వద్దాము అని ఎక్కడ తప్పు చేశానేమో ఈ నిర్ణయం తీసుకోని అని చెప్పేసి చాలాసార్లు నేను మదనపడ్డానన్న. అలాగే చాలా అవమానాలు కూడా ఎదుర్కొన్నాను. మాకు ఏదైతే కృష్ణాలో నుంచి నీళ్లు తోలడానికి వెలుగొండ ప్రాజెక్టుకు కావాల్సినటువంటి టన్నెలు మర్చిపోయి ప్రతి పల్లెలో ప్రతి పొలానికి కాలువలు తవ్వించారు. మళ్ళీ వాటికి మరమ్మతులు అని చెప్పేసి 2 సార్లు కడుపులు నింపుకున్నారు వాళ్ళు. కానీ రైతుకు కావాల్సినటువంటి మినిమం సౌకర్యాలు ఏ కల్పించలేదు. అట్లా ఈ మెట్ట ప్రాంతంలో మేము చాలా ఇబ్బందులు పడతా ఉన్న టైంలో మీరు రైతు భరోసాను నవరత్నాలు ప్రకటించినప్పుడు మేము అనుకున్నాం, ఏం మిగిలిందని రాష్ట్రంలో అయినా నవరత్నాలు ప్రకటించినారు, రాబందుల మాదిరి పీక్కు తిని ఇంకేం మిగిలిన అది పిలిచి పిప్పించేసినారు, ఈయన వచ్చి ఏమి ఇన్ని చెప్తా ఉన్నారు, ఇది సాధ్యమేనా అనుకున్నాను. కానీ రాజన్న బిడ్డ మీద మాకు చాలా నమ్మకంతో తక్కువ పెట్టుబడితో తక్కువ వర్షపాతంతో నమోదయ్యేదానికి చిరుధాన్యాలు సాగు చేసినాం. ఏవైతే మీరు ఇచ్చినటువంటి రైతు భరోసా అమౌంట్ 13,500 ఉందో ఒక 5 ఎకరాలు సాగు చేసినటువంటి చిరుధాన్యాల సాగు రైతుకు దుక్కి దున్నడము, పొలం సాలు తోలడము, ఇత్తనం వేయడము, కలుపుల వరకు ఎక్సెప్ట్ కోత కూలీలు తప్ప మొత్తంగా 5 ఎకరాలకు సరిపడా 90% రైతుకు వెన్నుదన్నుగా నిలబడతా ఉందన్న. ఏవైతే కోత కూలీలు తప్ప మొత్తంగాను మీరు ఇచ్చిన డబ్బులతో 5 ఎకరాలు సాగు చేయగలిగినందుకు ఒక చిరుధాన్యాల సాగు రైతుగా మీకు రుణపడి ఉంటానని చెప్పేసి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ చిరుధాన్యాల సాగులో నేను కొన్ని ఛాలెంజెస్, సమస్యలు ఎదుర్కొన్నాను. ఈ సందర్భంగా మీ ముందుకు తీసుకురాదలుచుకున్నాను. అందులో ప్రధానమైనటువంటిది కోత కూలీలు. ఏదైతే మీరు ఇచ్చినటువంటి రైతు భరోసా అమౌంట్ తోటి కోత కూలీలు తప్ప అదే ఆ గిట్టుబాటు ధరతోనే ఆనందంగా బతికేదానికి మాకు ఈ కోత కూలీలు అనేది అవరోధంగా ఏర్పడిందన్న. ఒక 5 ఎకరాలు సాగు చేయడానికి
15,000, 13 నుంచి 15,000 ఖర్చు వస్తూ ఉందన్న. కానీ ఒక ఎకరం కోత కూలీలకు మాత్రము ఏదైతే ఈ పందుల బెడదైతేనేమి, కంకి దశలో పంట పడిపోవడం అయితేనేమి, ఒక ఎకరానికే 15,000 రూపాయలు ఖర్చు వచ్చే పరిస్థితి వచ్చిందన్న. ఒక ఎకరానికి కోత కూలీలకు 15,000 రూపాయలు ఖర్చు వచ్చే పరిస్థితి ఉంది. కానీ మిగతా అన్ని కార్యక్రమాలకు కలిపి 5 ఎకరాలకు వచ్చే ఖర్చు అది అన్నది. సో దయచేసి ఈ హార్వెస్టింగ్ కోసము మేము ఈ చిరుధాన్యాల సాగు ఏమవుతుందంటే, ఒక గ్రామంలోకి వచ్చేసరికి ఒక 5 మంది రైతులు, 10 మంది రైతులు, మహా అయితే 20 మంది రైతులు ఉంటారు. ఈ హార్వెస్టర్ని ఎక్కడి నుంచి పిలుచుకుందాము అంటే, ఈ 20 ఎకరాలకు 30 ఎకరాలకు మేము రాము అని చెప్పేసి వాళ్ళు ఆ రకంగా చెప్తా ఉన్న టైంలో మేము కోత కూలీలు భరించలేని పరిస్థితికి వెళ్ళిపోయింది. దయ ఉంచి మాకు యాంత్రీకరణ గ్రామ సచివాలయ స్థాయిలో కాకపోయినా కనీసం మండల స్థాయిలో అయినా అది ప్రభుత్వం డైరెక్ట్గా కానీ ఎఫ్పిఓల ద్వారా కానీ మాకు అందుబాటులోకి తీసుకొస్తారని కోరుకుంటా ఉన్నాను. అలాగే రెండోది పందుల నివారణ అన్న. మాకు మెట్ట ప్రాంతం కనుచూపు మేరలో ఎక్కడ తాగడానికి నీళ్లు ఉండవు. ఆ పందులు, అడవి పందులు అయితే ఇంకా మాకు ఎప్పుడు ఊర్లకు ఆపునే వచ్చి ఉంటాయన్నమాట. ఆ టైంలో మేము ఈ సిరిధాన్యాలు సాగు చేసినప్పుడు విపరీతంగా దాడి చేస్తూ ఉండే. దయచేసి ఈ విషయం కూడా ప్రభుత్వం వారు పరిగణలోకి తీసుకొని సామూహికంగా ఏదైతే ఆ కొండ ప్రాంతము, వాగు ప్రాంతం ఏదైతే సామూహికంగా అందరం ఈ చిరుధాన్యాలు సాగు చేసే రైతులము కొంతమేర మీరు సబ్సిడీ రూపంలో మాకు గిన్న సహాయం అందించినట్లయితే అందరం సామూహికంగా 50 ఎకరాల 100 ఎకరాలు ఆ బల్క్ మొత్తానికి కూడా మేము వేసుకొని పంటను రక్షించుకునే దానికి అవకాశం ఉంటుంది. కొంచెం పరిగణలోకి తీసుకొని మాకు ఆ పందుల నివారణకు ఫెన్సింగ్ రూపంలో మాకు సాయం చేయగలుగుతారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాను. అలాగే ఈ చిరుధాన్యాలు వచ్చేసరికి చాలా బలవర్ధకమైనటువంటి ఆహార పదార్థాలు. ఈరోజు ప్రతి కుటుంబంలో చూసుకున్నామంటే బీపీ, షుగర్ లేనటువంటి పేషెంట్ లేనటువంటి ఇల్లు లేని పరిస్థితికి వచ్చినాం. ఈరోజు వాటిని అధిగమించాలి అని అంటే ఖచ్చితంగా సిరిధాన్యాలతోనే సాధ్యం అది. కానీ ఈ బియ్యము, గోధుమల మాదిరి మెత్తగా హాయిగా తినడానికి అంత సౌకర్యంగా ఉండవు ఇవి. సో వీటి మీద మరింత విస్తృతంగా ప్రయోగాలు జరిపి మంచి మంచి రెసిపీస్ తయారు చేయడం విషయంలో ఏదైతే గతంలో మన సోదరు చెప్పారు, ICDS వాటి ద్వారా విస్తృతంగా పరిశోధనలు జరిపి మరింత పబ్లిక్లోకి ఆ పోషక విలువలటువంటి ఆవశ్యకత చేయాల్సిన అవసరం ఉంది. అట్లాగే మన జనతా బజార్లు నాన్నగారు ఎట్లయితే పోయే ప్రాణాన్ని 108 ద్వారా తిరిగి తీసుకొచ్చారో, ఈ జనతా బజార్ల ద్వారా ప్రతి రైతుకు ఆయన కళ్ళ ముందే ఆయన పంటకు గిట్టుబాటు ధర వచ్చి తీసుకెళ్లేదానికి రైతుకు కూడా ఇది అమృత సంజీవనిలాగా పనిచేస్తుందని నేను అభిప్రాయపడతా ఉన్నాను. అలాగే ఈరోజు నేను గత 8 సంవత్సరాల వ్యవసాయంలో బీటెక్ చదివి బ్రహ్మాండమైనటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలేసి పొలంలోకి వచ్చి తల్లిదండ్రులు, పిల్లనిచ్చిన వాళ్ళు, ఊర్లో నా ఫ్రెండ్స్ అందరూ కూడాను ఏం రా నువ్వు పాస్ అయినవా లేకపోతే ఉద్యోగం చేసినవా, వాళ్ళు తీసేస్తే ఇంటికి వచ్చినవా అని ఎన్నో అవమానాలు పడి ఎక్కడా రైతని చెప్పుకోవడానికి బాధపడి సిగ్గుపడి అవమానపడిన రోజులు ఉన్నాయి. మళ్ళీ తిరిగి ఈరోజు నేను సగర్వంగా నేను రైతుని, నేను టెక్నికల్ గ్రాడ్యుయేట్ అని చెప్పుకోవడం మానేసి రైతును అని చెప్పుకునేంత మనోధైర్యాన్ని ఇచ్చిన మీకు చాలా చాలా థ్యాంక్స్ అన్న. ఈ విధంగా మీకు మాకు అవకాశం కలిగించినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటాను. థ్యాంక్ యూ వెంకటరెడ్డి. మిల్లెట్స్ మీద మీరు చెప్పినటువన్నీ కూడా విల్ కమ్ అప్ విత్ మోర్ సొల్యూషన్స్. సార్, నా పేరు రామచంద్రరాజు అండి, ఫిష్ ఫార్మర్, వెస్ట్ గోదావరి, ఏలూరు. బేసికలీ నేను చెప్పుకోకూడదు కానీ ఇప్పుడు ఆయన చెప్పినది నేను ఎంటెక్ IIT ఢిల్లీలో చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో 13 ఏళ్ళు పనిచేసి తర్వాత ఫిషరీస్లో ఉన్నాను ప్రస్తుతం అండి. గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ మంత్రులకి, CS గారికి, స్పెషల్ CS గారికి, ఇక్కడ వచ్చిన రైతు సోదరులకి, అలాగే వివిధ వర్గాల్లో నిష్ణాతులందరికీ హృదయపూర్వక నమస్కారం అండి. ముఖ్యంగా సార్ మీరు చేసిన అంటే 2-3 మంచి పనులు ఏంటంటే, ముఖ్యంగా పవర్ టారిఫ్ విషయంలో ఈ రోజున ₹1 కరెంటు లేకపోతే మొన్న వచ్చిన కోవిడ్ దెబ్బకి చాలామంది రైతులు నష్టపోతారు, విపరీతంగా నష్టపోతారండి. ఈ విషయాన్ని మనమే కాకుండా లాస్ట్ వీక్ రాబో బ్యాంక్ అంటే నెదర్లాండ్స్లో ది బిగ్గెస్ట్ వరల్డ్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ అగ్రికల్చరల్ ప్రాజెక్ట్స్కి వచ్చి ఇక్కడ ఆయన చీఫ్ ఎగ్జిక్యూటివ్ చెప్తూ ఆంధ్రప్రదేశ్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నారు. సో దట్ ఈస్ అది మనందరికీ గర్వకారణం అనమాట అండి. ఎందుకు ఇంటర్నేషనల్గా మనకు గుర్తింపు వచ్చింది లెస్ దెన్ ఏ మంత్ టైంలో. సో అంత మంచి డెసిషన్ తీసుకున్నందుకు, ఇంకా ముఖ్యంగా చెప్పాల్సి వస్తే ష్రింప్ రేట్ల విషయంలో ఇప్పుడు చెప్పారు, ఇప్పుడు ఇంత క్రితం అందరూ ప్రీవియస్ స్పీకర్ చెప్పారండి. మరొక ముఖ్య విషయం ఏంటంటే ఫీడ్ యాక్ట్. ఎస్, ఫీడ్ విషయంలో చాలా నష్టపోతున్నాం మనం అన్లెస్. ఎందుకంటే ఫీడ్ విషయంలో 2 రకాలుగా ఎందుకు నష్టపోతున్నాం అంటే, మనకి ఆల్రెడీ అగ్రికల్చర్, ప్రైమరీ అగ్రికల్చర్ 1% గ్రోత్ రేట్లో నడుస్తుంది. బట్ వేరాస్ అలైడ్ యాక్టివిటీ అంతా
ఆల్మోస్ట్ నియర్ టు డబుల్ డిజిట్లో వెళుతున్నాము. కాబట్టి ఎవ్రీ ఇయర్ ప్రెషర్ పెరుగుతోంది. ఈ ప్రెషర్ పెరగకుండా ఉండాలి అనే ఉద్దేశంతో హై క్వాలిటీ ఫీడ్స్ తీసుకొస్తే తప్ప కానీ సైమల్టేనియస్గా అపార్ట్ ఫ్రమ్ ఆక్వాకల్చర్తో డైరీ, పౌల్ట్రీ అన్నీ సస్టైన్ అవ్వాలంటే వీటిలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం చాలా చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఫీడ్ యాక్టివేషన్కి వచ్చేటప్పటికి మనకు జరుగుతున్నది ఏమిటంటే క్వాలిటీ ఫీడే కాకుండా అడల్టరేటెడ్ ఫీడ్స్ అండ్ డూప్లికేట్ ఫీడ్స్ వస్తున్నాయి. దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మేము ఇస్తామని చెప్పడం. ఎందుకంటే ఆల్రెడీ మేడంతో ఒకసారి డిస్కస్ చేసామండి. ఫుల్ ఇన్ఫర్మేషన్ మేడం దగ్గరికి ఇస్తాం. ఎందుకంటే ఇది టాపిక్ కాదు, టైము సరిపోదు మేడం. ఇంకోటి ఏంటంటే అక్వాకల్చర్ మన రాష్ట్రం మోస్ట్ సూటబుల్ వెదర్ ఇన్ ది ఎంటైర్ కంట్రీ అనమాట అండి. కావాల్సిన టెంపరేచర్స్, వెదర్ కండిషన్స్ ఉన్నది. అందుచేతనే మనం డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉన్నది. ప్లస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అగ్రికల్చరల్ ప్రొడ్యూస్కి అంతటికి కూడా అది సీజనల్. ఒక ఫిక్స్డ్ టైంలో మొత్తం క్రాప్ వచ్చి పడిపోతుంది. సో అది చాలా కష్టం అవుతుంది. అది ఈవెన్ ఎలైడ్ యాక్టివిటీలో కూడా అది పళ్ళు అవనివ్వండి, లేదు ష్రింప్ అవనివ్వండి, మిల్క్ అవనివ్వండి, ఎగ్ అవనివ్వండి. కానీ ఫిష్కి మట్టికి ఒక ప్రత్యేకమైన స్పెషల్ ఉంది. దాన్ని మనం వాడుకోవాలి. ఎందుకంటే ఇది త్రూ అవుట్ ది ఇయర్ మనం హార్వెస్ట్ చేసుకునే అవకాశం ఉన్న కమోడిటీ కాబట్టి దీని ఆంధ్రప్రదేశ్కి అడ్వాంటేజ్. కాబట్టి ఇంతకుముందు వచ్చిన స్పీకర్, ఐఎల్టీడీ స్పీకర్ చెప్పినట్టుగా మనం లిమిటెడ్ వాటి మీద కాన్సన్ట్రేట్ చేసుకోగలిగితే మన ఫ్యూచర్ చాలా బాగుంటుందండి ఆంధ్రప్రదేశ్కి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ బిఎస్ఎఫ్ అంటే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ దేశానికి ఎంత అవసరం. ఈ కల్చర్కి బ్రీడ్, సీడ్ అండ్ ఫీడ్ అది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట అండి. బ్రీడ్కి వచ్చేటప్పటికి మనకి మంచి బ్రీడ్ కావాలి. సీడ్కి వచ్చేటప్పటికి నేటి బాలలే రేపటి పౌరులు. కాబట్టి సీడ్ విషయంలో జాగ్రత్త ఉంటేనే మనకి ప్రాఫిటబిలిటీ ఉంటుంది. మీరు రైట్లీ పాయింటెడ్ అవుట్ ఏంటంటే ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించుకోవడం అనే దాని మీద మనం చాలా చాలా కాన్సన్ట్రేట్ చేయాలి. ఈ విషయంలో ఈ ఫీడ్ క్వాలిటీ తగ్గడం మూలంగా అవనివ్వండి, వెదర్ కండిషన్స్ మూలంగా అవనివ్వండి, జరిగే నష్టాల్లో కొన్ని సైంటిఫిక్ కమ్యూనిటీ తోటి మేము ఆల్రెడీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీస్కి ఈ ప్రాజెక్టులు చేస్తే బాగుంటుందని మేము సజెస్ట్ చేసాము. ఎందుకంటే రమారమి ఈ హెల్త్ యాంగిల్లో 2,500 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్లో నష్టపోతున్నామండి. అవి దానికి సరైన వర్క్ చేయాలని, అది మీ ద్వారా మరొక్కసారి సైంటిఫిక్ కమ్యూనిటీ విషయంలో కొద్దిగా దీని మీద ప్రజెన్స్ కానీ లేకపోతే కొంచెం కాన్సన్ట్రేట్ కనుక చేస్తే దాని నుంచి బయటపడగలమండి. ఇకపోతే చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నాకు చాలాసార్లు మేము అడుగుతుంది ఏంటంటే మా డిపార్ట్మెంట్కి వచ్చేవాడికి, అక్వాకల్చర్ డిపార్ట్మెంట్కి వచ్చేవాడికి మోస్ట్ ఆఫ్ ది వర్క్ ఈజ్ డన్ బై ఎక్స్టెన్షన్ యాక్టివిటీ కింద జరుగుతుంది. కానీ మేము కోరుకుంటుందంటే ఎక్స్టెన్షన్ యాక్టివిటీ అనేది రెగ్యులర్ యాక్టివిటీ కాకుండా అడ్వైజరీ సర్వీసెస్ అండి. ఇంతకుముందు డాక్టర్ గోపాలరావు గారని, డాక్టర్ రామకృష్ణ గారని వాళ్ళందరూ వెటర్నరీ యూనివర్సిటీ నుంచి వచ్చి మొదట్లో 1980 నుంచి 2000 వరకు వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసి ఇండస్ట్రీని లిఫ్ట్ చేసుకుంటూ వచ్చారండి. ఈ రోజున ఏమైంది, ప్రైవేట్ సెక్టర్ వాళ్ళ రిప్రజెంటేటివ్ వస్తున్నాడు, అతనే ల్యాబ్ టెస్ట్ చేస్తాడు, అతనే పలానా జబ్బు అని చెప్తాడు, అతనే మందిస్తాడు. మొత్తం ఇంటిగ్రేషన్ అంతా అక్కడే జరుగుతుంది. కానీ అందుకే ఏమడిగేదంటే ఇందులో అడ్వైజరీ సర్వీసెస్ అనేది రెండోదండి. మూడోది టెక్నాలజీ. ప్రపంచం అంతా చాలా చాలా ముందుకెళ్తుంది. మనం ఎందుకంటే ఇది గ్రాడ్యుయేటెడ్ మన దగ్గర వచ్చేవాడికి అగ్రికల్చర్ నుంచి గ్రాడ్యుయేట్ అయిన మూలంగా అలాగే ఉండిపోయాం. బట్ టెక్నాలజీని తెచ్చుకోవడంలో వెనకబడుతున్నాం. కాబట్టి ఒక టెక్నాలజీ 4-5 చాలా ఇంట్రెస్ట్ టెక్నికల్గా క్యాపబుల్ ఉన్న వాళ్ళ పీపుల్ని తీసుకొచ్చి ఈ ప్రపంచంలో ఏం జరుగుతుంది, మనం దాన్ని ఎలా లోకలైజ్ చేసుకోగలం అనేది తీసుకుని కనుక థర్డ్ పాయింట్ పెట్టుకుని, ఫోర్త్ ఈజ్ రెగ్యులర్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫైనాన్స్ చేసుకోగలిగి 4 మొక్కలు చేస్తే మటుకి ఈ డిపార్ట్మెంట్కి, మన అక్వాకల్చర్కి, మన రాష్ట్రానికి చాలా ఫ్యూచర్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే నేను 10 పాయింట్లు తయారు చేసుకొచ్చాను. కానీ ఆల్మోస్ట్ మీరు 2 చెప్పిన రైతు భరోసా కేంద్రాలతోటి, జనతా బజార్ తోటి ఆల్మోస్ట్ చాలా వరకు క్లియర్ మీరే ఆన్సర్ ఇచ్చేసారు. ఎందుకంటే జనతా బజార్ ఈజ్ ది నీడ్ ఆఫ్ ది అవర్. ఎందుకంటే మనం లోకల్ మార్కెటింగ్ విషయంలో మనం ఏమాత్రం నెగ్లెక్ట్ చేసినా, లేదు కొంచెం అజాగ్రత్తగా ఉన్నా, మనం వీఆర్ లీడర్స్. ఈ ప్రొడ్యూస్ అన్నిటిలోని మనం లీడర్స్ అండి. ఇటువంటిది కనుక మరొక్కసారి ఏదైనా కోవిడ్ లాంటిది కనుక వస్తే మనం ఏమిటి చేయాలనేది కనుక కంటింజెన్సీ ప్లాన్స్ లేకుండా కనుక ఉంటే చాలా చాలా నష్టపోతామండి. కాబట్టి దయచేసి మనం ఈ రెండింటి మట్టుకి నిజంగా చెప్పాలంటే హ్యాట్స్ ఆఫ్ టు గవర్నమెంట్ థింకింగ్ అనమాట అండి. ఈ విషయాల్లో అది సైంటిఫిక్గా కానీ టెక్నికల్గా కానీ ఏమాత్రం సపోర్ట్ ఉన్నా, మేము సపోర్ట్ కావాల్సి వచ్చినా మేము పూర్తిగా మీకు హెల్ప్ చేస్తాము. అంటే మీరంటే మనందరం కలిపి రాష్ట్రం బాగుండాలనే సదుద్దేశంతో మీరు వర్క్ చేస్తున్నారో ఆ సదుద్దేశానికి మేము
మాకు ఎందుకంటే మేము చదువుకున్నాము, లేకపోతే బయట తిరిగి వచ్చాము, దేశాల్లో రోజు చూస్తున్నాం కాబట్టి ఏ విధమైన విషయం కావాల్సి వచ్చిన సపోర్ట్గా మేము ఉంటామని, మనందరం కలిసి ఈ రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని, అది మీ గైడెన్స్లో జరగాలని కోరుకుంటూ లాంగ్ లివ్ చీఫ్ మినిస్టర్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సత్యన. మనం ఒకసారి ఒక నోటు కూడా ఇవ్వండి, ఒకసారి నోటు కూడా ఒకసారి అమ్మ మీరు పూర్ణమమ్మ సత్యనారాయణ దగ్గర నుంచి అన్న దగ్గర నుంచి నోట్ కలెక్ట్ చేసుకో, మాకు కూడా ఒకసారి ఇవ్వండి. ఒకసారి ఐ విల్ ఆల్సో గో త్రూ ఇట్. ఇది కూడా ఒకటి ఒక ఫిష్ అండ్ ఆక్వాకి సంబంధించి మనం మిల్లెట్స్ బోర్డ్ ఎట్లా ఫామ్ చేస్తూ ఉన్నాము, అట్లా ఆ మాదిరిగా ఒక తీసుకో, వర్కౌట్ చేయమని చెప్పినాక అదొక సేపుకి వస్తే ఇట్లటోళ్ళని పెడితే దాంట్లో సత్యనారాయణ ఇట్లటోళ్ళ కొంచెం ఉత్సాహవంతులందరినీ పెడితే కొంచెం ఈ సిస్టంలోకి మార్పులు తీసుకొని రావచ్చు. సర్, హానరబుల్ సీఎం గారు, సర్వశ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఇతర మంత్రివర్యులు, అధికారులు, రైతు సోదరులు, రైతు సోదరీమణులు అందరికీ నమస్కారం. నా పేరు గోపీనాథ్ కోనేటి, కడప వాస్తవ వినయ్. అగ్రికల్చరల్ బీఎస్సీ చదివి గత 18-19 సంవత్సరాలుగా ఈ అగ్రికల్చరల్ అవుట్పుట్, పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీస్, ఫుడ్ ప్రాసెసింగ్ అనే రంగంలో నేను పనిచేస్తున్నాను. KPMG సంస్థలో పనిచేస్తున్నాను. మీరు చెప్పినటువంటి అందరూ చెప్పారు, ఈ రైతు భరోసా కేంద్రాలు, తర్వాత జనతా బజార్లు అనేటువంటి ఈ సిస్టమ్ ఏదైతే ఉందో, ఇవి దీస్ ఆర్ స్ట్రక్చరల్ రిఫార్మ్స్ సార్. ఒక పునాది నుంచి సమూలంగా మార్పు తీసుకురావడానికి చక్కగా ఉపయోగపడతాయి. ఏ విధంగా అంటే నాకు తెలిసినటువంటి 2 మాటలు చెప్తాను సార్, ఐ విల్ షేర్ విత్ యూ. రైతు భరోసా కేంద్రాల వల్ల ముఖ్యంగా రైతులకి క్వాలిటీ ఇన్పుట్స్ అనేది ఏ విధంగా వస్తాయో, అలానే పురుగు మందులో ఎక్కువ స్ప్రే చేయకుండా కంట్రోల్ చేయడానికి కూడా ఈ రైతు భరోసా కేంద్రాలు ఉపయోగపడతాయి. ఎందుకంటే మామూలుగా ప్రైవేట్ డీలర్స్ కానీ, తర్వాత ప్రైవేట్ మార్కెట్లో రైతులకి అవసరానికి మించినటువంటి పురుగు మందుల్ని క్రాప్స్ మీద స్ప్రే చేసేటువంటి అలవాటు ఉంది. ఇది ఈ రైతు భరోసా కేంద్రాల ద్వారా చాలా వరకు తగ్గే అవకాశం ఉంది. దీనివల్ల మన రాష్ట్రంలో పండేటువంటి పంటల అవుట్పుట్ క్వాలిటీ అనేది చాలా వరకు పెరుగుతుంది. ఇవాళ రాష్ట్రంలో పండినటువంటి పంటలు బయటికి ఎక్స్పోర్ట్ ఎందుకు ఎక్కువ మనం చేయలేకపోతున్నాం అంటే, చాలా వరకు ఎక్స్పోర్టర్స్తో నేను మాట్లాడినప్పుడు తెలిసింది, మన పంటల్లో ఉన్నటువంటి పురుగు మందుల అవశేషాలు చాలా ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల రైతులకు ఆ ఎక్స్పోర్ట్ ప్రైస్ ఏదైతే ఉందో అది వాళ్ళకు దొరకకుండా పోతుంది. ఈ ఆర్బీకేస్ వల్ల ఒక మంచి ప్రయత్నం అనేది జరుగుతుంది. తర్వాత మనం జిల్లా లెవెల్లో కూడా సార్ ఈ ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీస్ కూడా మనం ఏర్పాటు చేసి, ఏ జిల్లాల్లో ఎంత పురుగు మందుల అవశేషాలు ఉంటున్నాయి అనేది మనం టెస్ట్ చేయగలిగితే, మనం విత్ ఇన్ ద స్టేట్, విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్స్ మన కాంపిటీషన్ కూడా ఏర్పాటు చేయొచ్చు. ప్రతి పంటకి ఎవరైతే తక్కువ పురుగు మందుల అవశేషాలతో మంచి క్వాలిటీ అవుట్పుట్ కనుక తీసుకొస్తారో, మనం వాళ్ళకి వేరియస్ కాంపిటీషన్ లాగా పెట్టి వాళ్ళకి ఇవ్వచ్చు, మనం అవార్డ్స్ కూడా ఇవ్వచ్చు. దీనివల్ల ఓవరాల్గా విత్ ఇన్ ద స్టేట్ నుంచి వేరే స్టేట్స్కి ఎక్స్పోర్ట్ చేయొచ్చు, తర్వాత వేరే దేశాలు కూడా ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఇవాళ కాంపిటేటివ్నెస్ అన్నది కనుక అగ్రికల్చర్లో మనం తీసుకురాగలిగితే రైతులు ఆటోమేటిక్గా మార్కెట్ ధరకు మించి వాళ్లకు ధర వచ్చేటువంటి అవకాశం ఉంది సార్. సెకండ్ వచ్చేసి జనతా బజార్స్లో వచ్చేసి ఇప్పుడు రైతులకు మంచి గిట్టుబాటు ధర అనేది ఒకటే కాకుండా ప్రైమరీ వాల్యూ ఎడిషన్ విత్ ఇన్ ద జనతా బజార్ ఏరియాలో జరగగలిగితే వాళ్ళకి ఇప్పుడు ప్యాడీ ఉందనుకోండి, వరి ధాన్యాన్ని వరిగానే అవ్వకుండా కొంచెం వాల్యూ ఎడిషన్ చేయగలిగి దాన్ని బియ్యం లాగానో లేకపోతే బియ్యం నూకలాగానో చేయగలిగితే వాళ్ళకి 10 రూపాయల బదులు 15 రూపాయలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రైమరీ వాల్యూ అడిషన్ విత్ ఇన్ ద క్లస్టర్ ఆఫ్ దిస్ జనతా బజార్ విల్ గివ్ అడిషనల్ కాన్ఫిడెన్స్ టు రైతు, టు ఆల్ ద ఫార్మర్స్. అది ఎలాగంటే నేను చెప్తాను, చిన్న ఎగ్జాంపుల్ సార్. ఒక 20-30 ఇయర్స్ బ్యాక్ మనము ఇంట్లో ఉప్మా చేసుకోవాలనుకుంటే మామూలుగా బియ్యం రవ్వతోనే ఉప్మా చేసేవాళ్ళు. ఈ లాస్ట్ 20 ఇయర్స్లో ఈ మొత్తం బియ్యం రవ్వ అంతా ఇప్పుడు వీట్ రవ్వకి మొత్తం ట్రాన్స్ఫర్మ్ అయిపోయింది. కానీ మన రాష్ట్రంలో మన జిల్లాల్లో పండిన పంటలు మనం తింటే మన శరీరానికి ఆరోగ్యం. దట్ ఈస్ ద ఫండమెంటల్ లా బిహైండ్ ఇమ్యూనిటీ. కాబట్టి మన రాష్ట్రంలో పడినటువంటి కూరగాయలు కానీ పండ్లు కానీ పంటలు కానీ మనం కన్జ్యూమ్ చేయడానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలి. ఇది నా పాయింట్ సార్. దీనివల్ల
ఒకటి హెల్త్ అండ్ న్యూట్రిషన్ విల్ బి మచ్ బెటర్. అండ్ సెకండ్, రైతు డైరెక్ట్గా కమాడిటీ లెవెల్లో కానీ అమ్మకుండా లిటిల్ బిట్ ఆఫ్ వాల్యూ అడిషన్ కనుక చేయగలిగితే మళ్ళీ మనం 30 years బ్యాక్ ఈ సెల్ఫ్ సస్టైనబుల్ విలేజ్ మోడల్ ఏదైతే ఉందో అది కంపల్సరీగా మనం తీసుకురావచ్చు. అండ్ దిస్ జనతా బజార్ మోడల్ విల్ డెఫినెట్లీ మేక్ ఎ స్టెప్ ఫార్వర్డ్ అండి. దీస్ ఆర్ మై ఫ్యూ కామెంట్స్ ఆన్ ద స్టేట్ సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే రైతులు దర్ ఫండమెంటల్ వెరీ స్ట్రాంగ్. ఐఎమ్ ఆల్సో ఫ్రమ్ ఆంధ్ర. దే హ్యావ్ వెరీ స్ట్రాంగ్. వీ జస్ట్ నీడ్ టు గివ్ దెమ్ ఎకనామిక్ ఇల్లస్ట్రేషన్. అంటే డబ్బు రూపేనా ఈ విధంగా చేస్తే నీకు ఒక 10 రూపాయలు వస్తుంది అన్నది కనుక మనకు క్లియర్గా వాళ్ళకి చెప్పగలిగితే ఆటోమేటిక్గా రైతులు మారిపోతారు. మీరు ఏదైతే మంచి స్టెప్స్ చేస్తున్నారో దానికి 100 రెట్లు వాళ్ళు కూడా చేశారనుకోండి, ఆటోమేటిక్గా స్టేట్ విల్ గో మచ్ ఫర్దర్. అది జస్ట్ టూ పాయింట్స్. థ్యాంక్ యూ. పేరేం పేరునా? సార్ నా పేరు గోపీనాథ్ సార్. మీరు కూడా ఒక నోట్ ఇస్తారన్న? తప్పకుండా సార్. నాంచరా అయినా మీరు కొంచెం కోఆర్డినేట్ చేసుకుంటే నన్ను చేయండి సార్. గోపి కదన్నా? రియల్ ఎస్టేట్ రంగంలో నమ్మకానికి మారుపేరుగాంచిన సంస్థ ఎస్ఎస్ స్వర్ణ వెంచర్స్. సొంతింటి కలను సాకారం చేసేందుకు అన్ని రకాల హంగులతో అతి తక్కువ ధరలో ఫ్లాట్లు అందజేస్తున్న సంస్థ ఎస్ఎస్ స్వర్ణ వెంచర్స్. కీసర నుండి భోగారం వెళ్ళు రహదారిలో ప్రశాంత వాతావరణంలో 6 ఎకరాల విస్తీర్ణంలో ఫ్లాట్లను అందుబాటులోకి తెచ్చింది ఎస్ఎస్ స్వర్ణ వెంచర్స్. అన్ని సౌకర్యాలు అతి చేరువలో అతి తక్కువ ధరలో అందరికీ అందుబాటులో గల ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకు వెంటనే సంప్రదించండి. మంచి ఫ్లాట్లను ఎంచుకోండి. ప్లీజ్ కాంటాక్ట్